ఈషా ఈషా అని కొత్త తెలుగు సినిమా మొన్న గురువారం డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది. నాకు అసలు ఈ సినిమా టైటిల్ తెలియదు, ట్రైలర్ చూడలేదు, ఏమీ లేదు. ఒక ప్రెస్ మీట్ చూశాను బన్నీవాసుది, అతనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. సో ట్రైలర్ చూడలేదు, కానీ యాక్టర్స్ ఎవరు తెలుసు, హెబ్బా పటేల్ ఒక్కటి తెలుసు. సినిమా చూస్తే 2 గంటలే ఉంది. సినిమా హారర్ సినిమా అని తెలుసు అంతే. సినిమా స్టార్టింగ్లోనే కొద్దిగా జంప్ స్కేర్లు, హారర్ ఎలిమెంట్ పెట్టారు. ఆ తర్వాత ఒక నలుగురు ఫ్రెండ్స్ కథ, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి మనకు తెలుసు, హెబ్బా పటేల్. ఇంకొక అమ్మాయి సిరి హనుమంత్, మన బిగ్ బాస్ ఫేమ్. ఆ అమ్మాయి కూడా ఫేస్ తెలుసు నాకు. ఇక మిగతా 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయిని ఎక్కడో చూశాను ఇంతకుముందు వేరే సినిమాల్లో, తెలిసిన ఫేసే, పేరు తెలీదు. ఇంకో కొత్త అబ్బాయి, నలుగురు కథ అంతే. ఆ మొదటి 10 నిమిషాల పాటు వాళ్ళు ఏదో దొంగ బాబాల్ని, దొంగ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఏదో సీన్ పెట్టారు. అది కన్విన్సింగ్ అనిపించలేదు. ఏదో వాళ్ళు ఏదో రికార్డ్ చేసి పెడతారు, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారంట. ఏంద్రా ఇంత తిక్కగా ఉంది సినిమా అనుకున్నా. కానీ అక్కడి నుంచి సినిమా వెంటనే ఆంధ్ర ఒడిశా బార్డర్కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా మిగతా సినిమా అంతా అక్కడే జరుగుతుంది. ఒక 3 రోజులు జరిగే కథ. ఎప్పుడైతే సినిమా ఆంధ్ర ఒడిశా బార్డర్కి షిఫ్ట్ అవుతుందో అక్కడి నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. మధ్య మధ్యన భయపెడుతూ జంప్ స్కేర్ల సౌండ్ ఎఫెక్ట్స్ అవి ఇవి. హారర్ సినిమా అని తెలుసు కాబట్టి కొద్దిగా భయపడుతూనే చూడాలి. అక్కడక్కడ భయపడిచ్చారు హారర్ సీన్స్ అవి. అక్కడ మనకు మెయిన్ ఒక క్యారెక్టర్ యాడ్ అయింది, ఒక గిరిజనుడి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఎవరు, అతను బల చేశాడు. అతను యాక్టింగ్ మాత్రం అతను బాగా చేశాడు. ఆ తర్వాత అక్కడే మనకు యాక్టర్ పృథ్వీ కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. పృథ్వీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్. ఇది ఆ గెటప్ కానీ, ఆ మాటలు కానీ, అది కరెక్ట్గా చేశాడు, బాగుంది. సో ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి, అంటే ఇంటర్వెల్ కరెక్ట్ గంటకి పడేసరికి, విశ్రాంతి కార్డు పడేసరికి ఒక క్లారిటీ వచ్చింది. నేను అదే ఆలోచిస్తున్నా, ఈషా అంటే ఏంటబ్బా అనుకుంటున్నా. సో ఫస్ట్ హాఫ్ ఓకేగా వెళ్ళింది, కొద్దిగా పర్లేదు, ఓకే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే, అదే కంటిన్యూషన్ చేశారు. ఒక సీన్లో మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ క్యారెక్టరు ఇలా జరిగిండొచ్చు అనుకుంటాము, కానీ తర్వాత అర్థమైంది అది మనల్ని మిస్లీడ్ చేయడానికి పెట్టారనేసి. ఇక క్లైమాక్స్ ముందు వచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాగా నచ్చింది. అక్కడ లాస్ట్ 10 నిమిషాల సినిమాలో మొత్తం సినిమా అంతా అర్థమవుతుంది. అప్పుడు ఓహో ఇది కదా. అప్పుడు ఒక పాట కూడా ఉంది బ్యాక్గ్రౌండ్లో, ఈషాకి జస్టిఫికేషన్ జరుగుతూ. సో ఓకే అనిపించింది కొద్దిగా. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ లేదు, బడ్జెట్ లేవు, చిన్నగా ఒక ఇంట్లో సెటప్లో తీసేశారు తక్కువ బడ్జెట్లో. అయినా కానీ ఫోటోగ్రఫీ అంటే ఎక్కువ నైట్ షాట్స్ ఉన్నా కానీ పర్లేదు, బాగానే ఉంది. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హెల్ప్ అయింది. కాన్సెప్ట్ బాగుంది. సినిమా అంతా చూశాక ఒక ఒపీనియన్ వస్తుంది. సినిమాని పార్ట్స్గా చూస్తే హారర్ సినిమా అనిపిస్తుంది, కొద్దిగా భయం వేస్తుంది, అక్కడ జంప్ స్కేర్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా సినిమా అంతా చూశాక ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది ఈషా అనేసి. నాకైతే ఓకే అనిపించింది. మంచి ప్రయత్నమే. అంటే కొత్త కథలు, కొత్త ప్రయత్నాలు ఎన్నని చేస్తారు చెప్పు. కాబట్టి ఇలా డిఫరెంట్ అప్రోచ్ తీశారు, బాగానే ఉంది సినిమా. నాకైతే ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఏమంటే ఇది హారర్ సినిమా కాబట్టి ఇక చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఇష్టపడకపోవచ్చు. మగవాళ్ళు ఎవరికైతే హారర్ సినిమాలు ఇష్టమో, ఎంజాయ్ అంటే భయపడుతూ చూడడం ఇష్టమో, అలాంటి వాళ్ళకు నచ్చొచ్చు, చూడొచ్చు, తప్పులేదు. సో మరీ నాసిరకంగా ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూసేయచ్చు. సో పర్ఫార్మెన్స్ వైజ్ హెబ్బా పటేల్కి యాక్టింగ్ రాదు, అందరికి తెలిసిన విషయమే. సిరి హనుమంతుకు యాక్టింగ్ రాదు, అది తెలిసిన విషయమే. ఆ 2 అబ్బాయిల్లో ఒక కొత్త అబ్బాయికి అయితే అస్సలుగా యాక్టింగ్ రాదు. ఇంకొక అబ్బాయి పర్లేదు, ఓకే. మెయిన్ ఆ గిరిజనుడు చేసిన యాక్టింగ్ బాగుంది. ప్లస్ మన పృథ్వీ చేసిన 30 lakh పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్గా కాన్సెప్ట్ బాగుంది. సో ఒకసారి చూసేయచ్చు. థియేటర్లో చూసి భయపడుతూ చూస్తామన్నా ఓకే, లేదు ఓటీటీలో చూసినా ఓకే. 2 గంటలే కాబట్టి చూడొచ్చు, తప్పలేదు. అది ఈ ఈషా. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే మూవీ. నేను ఇప్పటికే ఈ క్రిస్మస్ సినిమాలో ఇది 4వ సినిమా నాది. ఆల్రెడీ నేను మన దండోర చూశాను, ఛాంపియన్ చూశాను, శంబాలా చూశాను. ఇది ఈషా 4వ సినిమాగా. ఇప్పటివరకు చూసిన 4 సినిమాలు నాకు దండోర ఒక్కటే బాగా నచ్చింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ నేను మన శంబాలకి ఇస్తాను, 3rd ప్లేస్ ఈషాకి ఇస్తాను, 4th ప్లేస్ ఛాంపియన్కి ఇస్తాను. ఓకే, బాయ్.